ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ నేతలపై అనుమానం ఉంది. పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నాం. ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని వదిలిపెట్టం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి రాష్ట్రంలో నేటికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్టు తనకు అనుమానం కలుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ట్యాపింగ్ పరికరాలు ఎక్కడెక్కడ పెట్టారో ఆరా తీస్తున్నామని, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగితే ఎవరిని వదిలిపెట్టబోమని కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇప్పటి కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందట. మరి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటే కాంగ్రెస్ వాళ్ళు చేస్తురుగా, మరి ఇంకా వేరే పార్టీ వాళ్ళు చేస్తురా? ఎవరు చేస్తున్నట్టు ఈ ఫోన్ ట్యాపింగ్? మీరే కదా అధికారంలో ఉంది. మరి మీరే అధికారంలో ఉన్నారంటే మరి మీ ముఖ్యమంత్రికి చేపిస్తుండ ఫోన్ ట్యాపింగ్? మీరే గిట్లా అంటే మరి ప్రతిపక్షాలు ఎట్లా అనాలే? లేదంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ ఏమో పరికరాలు పెట్టిరట, ఆ పరికరాలల్లా మళ్ళా అదే నేటికి కూడా అప్పుడైతే ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిరో ఇప్పటి కూడా అట్నే చేస్తున్నారట. మరి వాళ్ళు చేస్తుంటే అధికారంలో మీరే ఉన్నారుగా, పట్టుకోవచ్చుగా ఏడేడ పెట్టిరు. మీరు వాళ్ళంతా డేటా తీయొచ్చు కదా, మరి మీరెందుకు తీస్తలేరు? ఎందుకని చెప్పేసి ఇట్లా మాట్లాడతారు?